నేను గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను 8-9 ఏళ్ల పిల్లోడిని. ఆ మహానుభావుడు కోసం ఆ రోజు 2 రూపాయల బియ్యం మరి తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు ఇల్లు కట్టించారు. ఆ రోజు మా నాన్న మేము కష్టాల్లో ఉండి ఆ రోజు మా నాన్నగారు 50,000 రూపాయలకి ఇల్లు కట్టించుకున్నాము. ఎన్టీ రామారావు గారు 2 రోజులు బియ్యం కూడా మేము తిన్నామండి. మా నాన్న పేరు నాంచేరయ్య, మా అమ్మ పేరు వెంకటరత్నం. నాకు 2 సోదరులు. మరి వాళ్ళు పని చేస్తేనే డబ్బులు, కూలి చేస్తేనే డబ్బులు, ఇంటికి పోతే డబ్బులు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని మా ఇంట్లో ఫోటో పెట్టి ఒక మహానుభావుడుగా పూజించిన దైవం అండి నాది. చిన్ననాటి స్థితిలోనే ఆయన దేవుడు, రాముడు, కృష్ణుడు అనుకున్నానండి. ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులే కాదు, నేను కాదు, మా ఇంట్లో ఎన్టీ రామారావు గారి ఫోటో శ్రీకృష్ణులాగే ఉందండి. కానీ ఈ రాగ బహిరంగమైన రాగలు మారే కొద్దీ జీవితాలు మారి, రాజకీయాలు మారి, పద్ధతులు మారి ఈరోజు రెడ్డి అంటేనేమో కాంగ్రెస్, తెలుగుదేశం అంటేనేమో కమ్మ. వీళ్ళిద్దరూ మా 135 కులాల బీసీల్ని అడ్డంగా పెట్టుకుని ఒక ఊర్లో ఒకడే ఉంటాడు కమ్మోడు. వాడు ఊరిని వెళ్తాడు. ఎందుకు? మా తాతలు, మా అమ్మలు, మా అమ్మమ్మలు, మా అక్క చెల్లులు బానిసలు ఎందుకు బతికమో తెలుసా అండి? వాడు మమ్మల్ని బానిస బతికిచ్చాడు. ఈరోజు యువత వచ్చింది, ఎంతో మార్పు వచ్చింది. బీసీ అంటేనే 135 కులాల తమ్ముళ్ళు. మీ అందరు కూడా చెబుతున్నా, నేను యాదవన్ని, నా తమ్ముడు వడ్రోడు, నా చెల్లి సాగలే. ఈ రోజున విజయవాడలో జరిగే సింహగర్జన సభ ఎంతో గొప్పగా జరుగుతుంది రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో. ఇంకా మాది పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమ్మరిగిరి గ్రామం నుంచి మేము రావడం జరిగింది. ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారి పాలన మేము చూడాలని మేమెంతో మా ఊరి నుంచి కూడా మా వాళ్ళు కోరుకుంటున్నాము. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ లోకి వెళ్ళి ఆయన ఓటు వేయవలసిందిగా, ఆయన్ని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అన్ని పార్టీలకే అందరూ అధికారులు ఉన్నారు, కానీ రామచంద్ర యాదవ్ గారు కూడా మనం ప్రతిపక్షంలోకి తీసుకువెళ్ళాలి. ఈ దిశగా నా వంతు సాయం ఉంటే నేను పోరాడతాను, మీ వంతు సాయం ఉంటే మీరు దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జై బీసీవై, జై ఆర్సీవై. ఎన్నో సంవత్సరాలుగా మేమెంతో మాకెంత అనేటటువంటి నిదానం కొంతమంది మేధావులు ఎత్తుకున్నా సరే ఆ నినాదాన్ని అణిచివేశారు. ఇప్పటికి మా బీసీ యువతలో చైతన్యం రేకెత్తించడానికి గ్రామ గ్రామాన తెలిపి మేమెంతో మాకెంత ఆర్థికంగా, సామాజికంగా, ఆత్మగౌరవంతో నిలదొక్కునేలా బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో మేము ఆయన అడుగుజాడల్లో నడవటానికి రాష్ట్ర బీసీ యువత మొత్తం అడుగులేస్తా ఉంది, వృత్తులకు ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా మా బీసీ సోదరుల నుంచి ఎన్నో కులాలు శాసనసభ మెట్లు కూడా తాకకుండా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. మేమంతా సమానమే. మేము అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి తప్పకుండా 100% గ్యారంటీగా బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో అడుగుజాడలో నడిచి మా అన్ని కులాల నుంచి రాజకీయంగా, ఆర్థికంగా ఆ స్వాలంబన తెచ్చుకోవడానికి, కలిసిమెలిసి కట్టుగా పనిచేయడానికి మేమంతా సన్నద్ధమయ్యాం. ఇప్పటికి మా బీసీ కులాల యువత తెలుసుకున్నారు, చైతన్యమయ్యారు. వారి కుటుంబాలను కూడా చైతన్యపరుస్తూ ఉన్నాం.
మనము ఓటు అనేది అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం. ఆ ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి చైతన్యం ఇప్పటిదాకా నత్తనడికి నడిచింది. ఇక నుంచి మేల్కొన్నాం మేము. బీసీ మేలుకో, ఓటుతో చైతన్యం అవ్వు అనేటటువంటి నినాదాన్ని రామచంద్ర యాదవ్ గారు మాకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికైనా తెలుసుకున్నాం. రానున్న రోజుల్లో బీసీల చైతన్యం చవి చూడబోతా ఉన్నారు. బీసీ వ్యక్తులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా పసిగడతా ఉన్నాం. బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బీసీలకు ఇచ్చేటటువంటి ఉచితాలు అలాంటివే కామెంట్ చేస్తున్నారు. కానీ ఓసీలు ఆర్థికంగా కొన్ని కంపెనీల పేరుతోటి కోట్ల రాయితీలు వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. మాకు వచ్చేటటువంటి చిన్న చిన్న తాయిలాలతోటి పబ్బం గడుపుకొని వారు అధికారాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. మేము చైతన్యవంతం అవుతూ ఉన్నాం, తెలుసుకుంటున్నాం. తాయిలాలకు కాకుండా రాజ్యాధికారం వైపు అడుగులేయాలని మా యువతంతా నిశ్చయించుకున్నాం. రానున్న రోజుల్లో 2029లో బీసీ సామాజిక వర్గాల నుంచి అన్ని రంగాల్లో ఎదగటానికి, ఆర్థికంగా, సామాజికంగా, ఆత్మగౌరవంతో ముందుకు అడుగేయడానికి మేమందరం సన్నద్ధమయ్యాం.